శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామా నీదు చరితను పాడదొడగీతి పదబంధముల పొందిక గూర్చు తేనె జాలు నా మాటలు గూర్చు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ. దశరథ భూపతి పుత్రుల బడయుగ యాగముసేయ పుట్టితి వంట జనని కౌసల్య ముద్దుల పంటగ మురిపములొలుకుచు పెరిగితి వంట. ఆడుచు పాడుచు తమ్ముల ముగ్గుర కూడి పెరుగుతూ ఆటల యందున గగన జాబిలిని పొందగ నీవు కోరితి వంట జనని కౌసల్య కుశల బుద్ధితో అద్దమునందు జాబిలి చూపి గోరు ముద్దలే పెట్టినదంట. గురువు వశిష్ఠు చెంత నీవు లక్ష్మణ భరత శత్రుఘ్నులను విద్యల నేర్చి బుద్ధుల వడసి అయోధ్య జల మన్ననలంది ముద్దులోలుకుచు పెరిగితిరంట. యజ్ఞము చేయు విశ్వామిత్రుడు యజ్ఞ రక్షకు నిన్ను తమ్ముని కొని పోవగూర కోరగా అదిగని దశరథుడు మిగుల చింతలు కుములు చుండగ రాగా మంచిని హితపు వాక్యముల తెలిపి వశిష్ఠుడు మిమ్ముల పంపగ రాజ మనసును మార్చెనుంట. కౌశికు వెంట నరయు వేళలో సంధ్యకాంతులు మిన్ను ముట్టెను మీరు చేరగా సరయు తీరము అలసించకాచమించుడు నేవొసగెదు బల అతి బలలను విద్యలే రెండిటి జ్ఞాన మాతృక స్థానమైనవి ఆకలి దప్పిక చేరనీయనివి అనుచూ కౌశికు అనుగ్రహించెను. దర్భశయ్యపై నిదురను పొంది ఉషోదయమున శ్రావ్య గీతిక మహర్షి లేపగ నిద్ర మేల్కొని సాంధ్య కృత్యములు విద్యుత్ కృత్యములు నిర్వహించి సాగిన నడకను గంగా నరయు సంగమ ప్రాంతము చేరిన వేళను కామాశ్రమును దర్శించి దాని గాథ గురు తెరిగి అచటరేయిని గడిపి రణ్మునుడ మనసులు సంతసించగా. నదిని దాటి ఆవలి తీరము నావను మీరు అచటి అడవి కాంచిన నీవు వివరమడుగగా మలదకరూష జనపద వివరము విశ్వామిత్రుడు తెలిపేను అంట. యక్షిణి తాటక రాక్షస బలమును నిలవరించగా ఆనతీయ తడబడు మనసున స్త్రీ సంహారము చేయుట మానుట అని సందేహించుచు నీవు ఉండగా నీపై దూకిన తాటకిని తన హుంకార ధ్వనితో మహర్షి కౌశికు నిలువరించగా శబ్దవేధిని దానిన చంపి నిలచితి వంక. ఆగ్నేయాస్త్రము సంధించి సుబాహు ప్రాణము తీసితి వంట మిగిలిన రక్కసి మూకల జంప వాయువ్యాస్త్రము వేసితి వంట శాతేషువును ధనువున విడచి మారీచుణ్ణి గొట్టితి వంట తగిలిన దెబ్బకు ఆ రక్కసుడు సముద్ర తీరం చేరను అంట. తను తలపెట్టిన యజ్ఞవాటిక ఇదియే ననుచు ఎరుకను పరచ యజ్ఞ దీక్షను గైకొను మనుచు నీవు తమ్ముడు ధనువులు భూని యాగ రక్షణ దీక్షను గైకొన 5 రాత్రులు గడిచిన ఎంతట నిర్మలమైన ఆకాశంలో ఏవో మోతల గర్జనలు చూచుచుండగా అసుర
శక్తులు రక్తధారలను వర్షింతా క్రతువునంతను పూర్తిగా సలిపి విశ్వామిత్రుడు మీతో కలిసి మిథిల వైపుకు సాగుచునుండా సాయం సంధ్యకు శోణభద్రను చేరితిరంట విశ్రమించిన వేళను అప్పుడు తనదు వంశపు చరిత్రను తెలిపి మహర్షి అలసట తీర్చెను అంట మరురోజదయపు వేకువనే విద్యుక్త కర్మల నిర్వర్తించి తిరిగి యానమును సలిపితిరంట మిథిలా నగరపు చేరువనే గౌతమాశ్రము దర్శించి నిర్జనమైన దాని కథను తెలియగనడుగా గౌతము భార్య అహల్య మీద పులోమజాన్వితు మోహము నొంది మహర్షి లేని సమయాన ఆతని రూపము వడసి తాను అహల్యగూడి గమియించగను ఎదురై వచ్చిన గౌతముడు అకృత్యమునకు ఆగ్రహించి నపుంసకునిగా ఇంద్రుని చేసి అహల్యనాతిని రాతిని చేసి రాఘవు పాదము సోకినంతనే నీదు రూపమును పొందుదువనుచు తపముకు తాను నరిగే కౌశికు నీకు పరుల కన్నుల కానని ఎట్టి అహల్య రూపును చూపెను అంట నీదు దృష్టి సోకినంతనే పూర్వరూపము పొందిన ఆమెకు నీవు తమ్ముడు ప్రణమిల్లా ప్రకృతి సంబర వేడుకను పూలవాననే కురిసెను అంట అప్పుడే వచ్చిన గౌతముడు ఆమెను చేకు సపర్యలు చేసెను అంట మిథిలకు సాగెడి కౌశికు వెంట వడివడి నడుచుచూ అనుసరించగా ఎదురై వచ్చిన శతానందుడు అతిథి పూజలు సేయగా సంతసిల్లిన విశ్వామిత్రుని మీదు వివరముల జనకడడుగగా విదేహపతి వినవోయి దేవరూపులను కానన ఎడివీరి వివరము వివరించెను అనుచు వివరించెదననుచు కౌశికు మీదు వివర్ములు వీర కార్యములు తెలిపెను అంట తల్లి అహల్య శాపమోచన తను తెలిసినంతట శతానందుడు ఆనందముగా రాఘవ చూచుచు యోగక్షేమములరసెను అంట సంతసాన సాగర సమముగా తరగలెత్తెడి మనమున తాను కౌశికు చరితను మీకు తెలుపుచు తనని తాను మరిచెను అంట బ్రహ్మపుత్రుడు కుశుడును వాడు అతని తనయుడు కుశనాభుండు పుత్రుల కొరకు ఎంతో వగచి జన్న ముందుగాధి తనయుగ పొందెను అంట అతడు పొందెను విశ్వామిత్రుని ప్రజల మన్ననల అందుచు తాను తండ్రి కీర్తిని నిలిపెడువాని ఆ రోజులలో ఒకనాడు వేటకు తరలిన విశ్వామిత్రుడు వశిష్ఠ ఆశ్రమ వాటిక చూచుచు ఆహ్లాదానామునుగంగా ఎదురై వచ్చి వశిష్ఠుడప్పుడు అర్ఘ్యపాద్యముల సేవలు చేసి వచ్చిన రాజును సేద తీర్చగా కుశలములడుగుచు శబలను చేరి మహారాజుకు అతని సేనకు అతిథ్యములొసగంగా ప్రార్థన చేసి అనుమతినిచ్చే అంతను గోవు పంచభక్ష్యములనిచ్చెనుండ ఇచ్చిన వానిని తృప్తి నందుచు మెసవిరందరు కడుపుల నిండుగా శబలను చూచిన విశ్వామిత్రుడు రాజులనగనే రత్నహారులు ధేనువు నేను గొనియను బదులుగా నిత్తును శత సహస్రముల అనుచు పలుకను కోటి ఆవులనిచ్చినాకు శబలను నేను ఈయగలేను నా సర్వస్వము ఈ ఆవేను జీవనయానము ఈ గోవేను ఉండలేని విశ్వామిత్రుడు 1000 విధముల మునిని వేడగా అతని అసమ్మతి శతసహస్రముల తెలిత పట్టును వీడని విశ్వామిత్రుడు తనదు శక్తిని శబలను తోలుటకు సైన్యమునంత నడుపంగా వశిష్ఠు చూచుచు శబల బేలగా విడచితిరేమని దీన మొరలను చేయంగా శబలను జూచిన వశిష్ఠుడంత నిన్ను విడుచుట కలలోట కలలోనేనా నాకు కూడునా
బలము గలిగిన నృపతి గనుక మదమున నిన్ను అధికారముతో కొనిపో తలిచని పలికెను అంటా. ఏమి చేయను నాకు తోచదు అశక్తుడేను నిన్ను కావగా అనుచు పలికెడి మహర్షి చూచి. క్షాత్రం కన్నా బ్రాహ్మ్యం మిన్న బ్రహ్మ బలము వినియోగించగా మీకు సంశయముంటేను నాదు రక్షణ బాధ్యత నేను గైకొనగంగా. ఆనతి నీయుడు అనుచు వేడెడి శబను చూచి వశిష్ఠుడంత అనుమతి నిడియే. మిగిలిన ఒక్క తనయునితో విశ్వామిత్రుడు వెనుదిరుగంగా సంతసిల్లిన శబల అప్పుడు మహర్షి చుట్టుచు ఆడంగా వశిష్ఠుడంత సంతసిల్లెను గోవును మృదువుగా నిమురుచును. మహర్షి ఆనతి పొందిన ఎట్టి ధేనువు తనున వేల సంఖ్యలో సైన్యము పొడమే. ఒకరికిద్దరై ఒరిన సేన విశ్వామిత్రుని సేనను దునుమగ తనదు శక్తిని శస్త్రస్తముల వారిని చంపుచు కౌశికు నిలువగ తిరిగి పుట్టుచు ధేనువు తనువున సేననంతను దునిమెను అంటా. తనయుకు రాజ్యము కట్టబెట్టిన విశ్వామిత్రుడు తపోదీక్షను పూనుటకప్పుడు మంచు కొండల చేరెను అంట. తపముకు మెచ్చిన మహాదేవుడు మదిలో కోరిక తెలియబలకగా ఆశాంతంగా ధనుర్వేదము అనుగ్రహించగ వేడెను. కౌశికు మెచ్చిన ఈశుడు అభీష్టమిడుచు నిలిచేను అంట. పొందిన బలములు తోడుగొనుచును ఆశ్రమ వాటిక చెంతకు చేరి ఆగ్నేయాస్త్రము సంధింప అగ్నిని ముట్టిన పర్ణశాలను కనుచు వశిష్ఠుడు ఎంతో కుమిలి కౌశికు జూచి కన్న బిడ్డవలే మక్కువ జూపెడి నా ఆశ్రమము బుగ్గి చేసితివి ఇంత చేసినా. వదలా ధరణి భారమౌ నీదు జీవనము మున్ను రోజులు ఉండగరాదు అనుచు తాను పలికెను అంటా. బ్రహ్మదండము పైకెత్తే కౌశికుడు వదిలిన అస్త్రములన్నీ బ్రహ్మదండపు ఛాయల చేరే. బ్రహ్మబలమునకు ఎరిగిన కౌశికు తపము చేయగా దక్షిణ దిశగా సాగెను. కౌశికుడు తపం చేయగా దక్షిణ దిశగా సాగెనంత 1000 వర్షముల తపముకు మెచ్చి బ్రహ్మదేవుడు ఎదుటు నిలిచి విశ్వామిత్రుని రాజర్షిత్వము ఎరుకను బరచగా ఇంతకాలపు తపపు ఫలితము రాజర్షిత్వము కానే కాదు అనుచు కౌశికుడు వగచెను అంటా. తిరిగి తపములో లీనమాయెను ఇక్ష్వాకాన్వయ వార్ధిని పొడమిన హరిశ్చంద్రుని జనకుండైన త్రిశంకుడపుడు బొందిన స్వర్గము పొందగ వేడగ జన్నము సలుప వశిష్ఠుడంత నిరాకరింపను. అతని కోరిక తీర్చెదననుచు విశ్వామిత్రుడు యజ్ఞము మొదలిడ హవిర్భాగము కొనగా నిలచిన. దేవతలెవ్వరు ముందుకు రాక కోపితుడైన శృవమును ఎత్తి అతని నాకపు పయనము చేసి శక్తిని చాటుచు నిలచెను అంట.
స్వర్గము జొచ్చెడి త్రిశంకు జూచి పులోమజాన్వితు గురు ధిక్కారము సలిపిన నీకు నాకమునందు చోటు లేదులే అనుచు పలుకగా నేల కూలెడి త్రిశంకు స్వరము వినిన కౌశికుడు శక్తిని జూపుచు త్రిశంకు కొరకు రెండవ స్వర్గము నిర్మించి సృష్టికి తాను రెండవ సృష్టిని సృజించి ఇంద్రుని జంప బయలుదేరగా మహర్షులందరూ ముక్త కంఠమున మొరలిడుచు తామత నిలుపుచు నిలచితిరంట. క్రోధకారమున పోయిన శక్తికి వగచుచు తాను తిరిగి పొందగా పశ్చిమ దిశకు దీక్షకు వెడలే దీక్షకు దడసిన ఇంద్రుడు ఏమో తపము మాన్పగా మేనక బంపే మేనక వగలుకు మేను మరచిన విశ్వామిత్రుడు శృంగారంలో మునిగి తేలుచు మేనక యందు పుత్రిక బడసెను అంట. తిరిగి తపముకు పయనమాయెను తిరిగి తపముకు కలిగిన బిడ్డను కానుచు తాను మరచిన తపము జ్ఞప్తికి వచ్చి తీవ్ర తపమునకు మెచ్చిన బ్రహ్మర్షివి నీవని వేడ్కను బిలువ నీదు పిలుపుతో తృప్తిని పొందను అనుచు పల్కను వశిష్ఠుడొచ్చి విశ్వామిత్రుని బ్రహ్మర్షిత్వము చాటగనపుడు 3 మారులు పిలువగ కౌశికు సంతసిల్లిన మనమున తాను శాంతమునందే. అంతటి ధీరుడు కార్యశూరుడు దీక్షాపరుడు తలచిన తలపును పొందిన ఎట్టి ఘనుడితడు అనుచు కౌశికు చరితను నంతను శతానందుడు వీనుల విందుగా పలికెను అంట.